తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శని భగవానుడు అతి ముఖ్యమైన గ్రహం. సూర్యభగవానుడు ఛాయాదేవికి జన్మించిన శనీశ్వరుడును కర్మఫలదాతగా పేర్కొంటారు. వ్యక్తుల వారి వారి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు. శని భగవాన్ని మనసారా ఆరాధించి పూజిస్తే కష్టాల నుండి గట్టెక్కించే కరుణామూర్తి శని భగవానుడు. అలాంటి వారికి ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. శనీశ్వరుడు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని సంచారంలో భాగంగా క్రమ పద్ధతిలో ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సంచార కాలంలో శనిదోషం ఉన్న వ్యక్తులు అనేక కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని సంచారంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ క్రింది పరిహారముల ద్వారా మరియు మీ జీవన విధానంలో మార్పులు చేసుకోవటం ద్వారా శని బాధల నుండి విముక్తి కలగటమే కాకుండా మీకు యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ముందుగా మీ ప్రవర్తన మరియు మీ బుద్ధిలో భాగంగా మనసు యొక్క శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అను అరిషడ్వర్గాలను మీ అదుపులో ఉంచుకోవాలి. అనగా కామం, కోపం, ఈర్ష్య, ఆసూయ, అతి ఆశ, స్వార్థం, ద్వేషం, పగ, ప్రతీకారం అనేవి మనిషి యొక్క పతనానికి, బాధలకు, దుఃఖములకు కారణమవుతాయి. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వాలకు మరియు ఇతరులతో వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండటం వలన మరియు నోటిని, కోపమును అదుపులో ఉంచుకోవటం వలన, అలాగే చెడు వ్యసనాలకు, చెడ్డవారికి దూరంగా ఉండటం వలన శని బాధల నుండి తప్పించుకున్నవారు అవుతారు. వీటిని మనిషి ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడు భగవంతుడి యొక్క తత్వం మీకు బోధపడుతుందని చెప్పవచ్చును. అలాగే శని సంచార కాలంలో వ్యక్తులు పడుతున్న బాధలకు వారి వారి కర్మలే కారణమని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అందుకు వారిని వారు నిందించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆ సమయంలో భగవంతుని ద్వేషించడం, శని భగవాన్ని దూషించడం చేయకూడదు. అలాగే దైవానుగ్రహం కొరకు ప్రతిరోజు దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను మరియు శని మంత్రాన్ని పఠించడం అలవాటుగా చేసుకోవాలి. అంతేకాకుండా శివాలయ దర్శనం చేసుకొని శివుడికి అభిషేకములు గావించడం, వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ తులసిమాలను అర్పించడం చేస్తూ ఉండాలి. ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ ఉండాలి. శనీశ్వరునికి నల్లని వస్త్రములను సమర్పించుకోవాలి. బ్రాహ్మణుడికి నల్లని వస్త్రమును కానీ, నల్లని గొడుగును కానీ మరియు మీకు తోచిన ధన సహాయం చేయాలి. గోమాతకు బెల్లమును కానీ, బెల్లంతో చేసిన నువ్వుల ఉండలను తినిపించాలి. బీదవారికి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో చేయలేని వారు ప్రతి శని త్రయోదశి నాడు విడవకుండగా పైన చెప్పిన పనులను చేయటం వలన శని భగవానుడి యొక్క అనుగ్రహమును పొందినవారు అవుతారు. ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని సంచారం జరుగుతున్న వారు వీలు కుదిరితే శని ఆలయమునకు వెళ్ళి శని భగవాన్ని దర్శనం చేసుకుంటే శని బాధల నుండి విముక్తులు అవటమే కాకుండా యోగవంతమైన జీవితాన్ని పొందినవారు అవుతారు అనడంలో సందేహం లేదు. ఈ వీడియోలో చివరిగా ఒక మాట. శనీశ్వరుడు ఎవరికి శత్రువు కాదు, అలాగని ఎవరికి మిత్రుడు కాదు. అతడు కర్మఫల ప్రదాత. అతను ధర్మబద్ధంగా ప్రతి ఒక్క రాశిలోని సంచారం చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించుకోండి. శనీశ్వరుడు సంచారం లేకపోతే ప్రతి మనిషిలోని రాక్షస గుణాలు అద్దిమీరిపోతాయి. ఈ సృష్టి అదుపు తప్పుతుంది. ప్రతి ఒక్కరూ నాకు ఎదురు లేదు అనే అజ్ఞానంలో పడిపోతారు. భగవంతుణ్ణి మర్చిపోవడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.